శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 75వ సంచిక సెప్టెంబర్ 1953లోని 3వ కథ శబ్దవేది. ఇది 5వ భాగము. మొదటి 4 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. భీమవర్మ మకాం దేవపూర్లో కరుణను బలవంతంగా మరెవరకు ఇచ్చి వివాహం చేసేటందుకు నిర్ణయించాడు. ఈ రహస్యం విన్న విజయవర్మ చంద్రదుర్గాధిపతితో కలిసి భీమవర్మ నివసించే భవనం మీద దాడి చేశాడు. దాడి విఫలమైంది. చంద్రదుర్గాధిపతి గాయపడ్డాడు. విజయవర్మ తిరిగి తన నివాసం చేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, విజయవర్మ తన అనుచరులందరినీ ఆ పాడుబడిన సత్రంలో సమావేశపరిచాడు. భీమవర్మ బారి నుండి కర్ణను రక్షించేటందుకు మార్గాంతరాలు ఆలోచించసాగారు. భీమవర్మ కరుణను ఎవరికో ఇచ్చి రహస్యంగా వివాహం జరుపుతున్నాడన్న విషయము ఆ కిందటి రాత్రి తాము చాటుగా విన్న సంభాషణను బట్టి తెలిసిపోయింది. అయితే ఈ బలవంతపు పెళ్లికి అంగీకరిస్తున్న ఆ వరుడెవరు? వాడెవరో తెలుసుకోవాలంటే ఈ సత్రంలో కూర్చొని కబుర్లాడితే లాభం లేదు. సరాసరి భీమవర్మ భవనంలోకే జొరబడాలి. అప్పుడు కానీ తెలియదు అన్నాడు పడవల పానయ్య. బేష్ పానయ్య, నువ్వు బుద్ధికి బృహస్పతి ఓయ్ అన్నారంతా. బాగానే ఉంది ఆలోచన, కానీ పిల్లికి గంట కట్టేదెవరు అన్నాడు విజయవర్మ. ఇంకెవరు, మనిద్దరమే, తెలిసిందా, బయలుదేరు అంటూ లేచి నిలబడ్డాడు పానయ్య. విజయవర్మ తను అనుచరులకి జాగ్రత్తగా మసులుకోండి అని హెచ్చరిక చేసి పానయ్యతో కలిసి బయలుదేరాడు. పానయ్య సరాసరి అరణ్యంలోకే దారితీశాడు. కొంత దూరం కాలి బాటల వెంట సాగిన తర్వాత పానయ్య ఆ బాట తప్పించి విజయవర్మను ఒకానొక గుబురు చెట్ల మధ్యకు తీసుకుపోయాడు. పట్టపగలే గాఢాంధకారమయంగా ఉన్న ఆ చెట్ల మధ్యలో పానయ్య తన నివాసాన్ని విజయుడికి ఎరుకపరిచాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగల మధ్యన కొన్ని ఎండుకొమ్మలు పరిచి వాటి మీద చింకి చాపలతో ఒక చిన్న గదిలాగా తయారు చేశాడతను. ఇదే నా గృహం, బాగుందా అని అడిగాడు విజయవర్మని. నేను నీ గృహాన్ని చూసేటందుకు రాలేదు. కరుణను విడిపించడం ఎలాగో ముందు ఆలోచించాలి. నువ్వు చెబుతానన్న ఆ ఉపాయం ఏమిటి అని గద్దించాడు విజయవర్మ కోపంగా. పానయ్య నవ్వుతూ అక్కడ ఉన్న చింకి చాపల కింద నుండి కొన్ని పాత గుడ్డలు బయటికి లాగాడు. అనుమానంగా చూస్తున్న విజయుడికి వాటిని చూపుతూ, మనం భీమవర్మ భవనంలో జొరబడాలంటే మారువేషాలతో వెళ్లాల్సిందే. అన్నిటికన్నా తేలికగా అమరేది సన్యాసి వేషం. పైగా కావలసిన చోటుకల్లా జొరబడేందుకు ఆ వేషం అవకాశమిస్తుంది అన్నాడు పానయ్య. ఈ ఉపాయం విజయవర్మకు బాగానే నచ్చింది. పానయ్య తన వేషం నిమిషాల మీద మార్చుకున్నాడు. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల, చేత కమండలం, చూడగా హిమాలయాల నుంచి అప్పుడే దిగి వస్తున్న యతీశ్వరునిలాగా తయారయ్యాడు. విజయవర్మకు కూడా ఇదే వేషం బాగా అమరింది. సన్యాసి వేషాల్లో అంచక్కగా అమరిపోయిన వాళ్ళిద్దరూ ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు. జై సీతారాం అన్నాడు పానయ్య. జై సీతారాం అన్నాడు విజయవర్మ. ఎందుకైనా మంచిది, ఈ జై సీతారాంతో పాటు ఇంకా 1-2 వాక్యాలు కూడా గుర్తుపెట్టుకో. అలగ్ నిరంజన్, సర్వం కల్మషం బ్రహ్మం అన్నాడు పానయ్య. పడవల పానయ్య అమాయకత్వానికి విజయవర్మ నవ్వుకున్నాడు. వచ్చి రాని మాటలను నోటికి అందినట్టుగా అనేయడమే తప్ప వాటిలోని అర్థం, భావం, పావిత్ర్యం పానయ్యకి ఏమీ అవగాహన అయినట్టు లేదు. ముందు పానయ్య దారి తీయగా వెనుకనే విజయవర్మ బయలుదేరాడు. వారు సరాసరి ఆ అడవి దాటి నర్మదా నదీ తీరానికి వచ్చారు. అక్కడ పడవల వాళ్ళ కోలాహలం అపరిమితంగా ఉంది. రాత్రి నా పడవని కాజేశారు, అది పత్తా లేకుండా పోయింది. ఆ దుర్మార్గులెవరో తెలిస్తే నిలువున ప్రాణాలు తీసేద్దును అన్నాడు ఒక పడవల ఆసామి. అతని చుట్టూ చేరిన వారిలో చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. మా పడవ పోయిందంటే మా పడవ పోయిందని చెబుతూ పరుషవాక్యాలు పలుకుతున్నారు. ఇది చూడగా ఉన్నట్టే ఉండి విజయవర్మకి భయం కూడా పట్టుకున్నది. కొంపతీసి వీళ్ళల్లో ఎవరైనా తమను గుర్తుపడతారేమోనని. జై సీతారాం అంటూ పానయ్య ఆ గుంపును సమీపించాడు. బిడ్డల్లారా, ఏమిటి గోలంతా అని అన్నాడు. ఈ ప్రశ్నతో పడవల వాళ్ళంతా పానయ్యని, విజయవర్మని చుట్టుముట్టారు. అసలే గుండె బితుకుతో ఉన్న విజయుడికి పొరపాటు వల్ల పానయ్య రహస్యం కాస్త బయటపడేస్తాడేమో అనిపించింది. అయినా ఇంతదాకా వచ్చిన తర్వాత తను చేయగలిగిందే ఉంది, చూస్తూ ఊరుకున్నాడు. రాత్రి గాలివానలో మా పడవలను
ఎవరో కానీ కాజేశారు. అవి ఇప్పుడు ఎక్కడున్నవో, ఆ చోరులెవరో కాస్తంత అంజనం వేసి చెప్పగలవా నాయనా? నీ మేలు మర్వం అన్నారు పడవల వాళ్ళు. ఈ పాటి దానికే అంజనాలెందుకయ్యా బిడ్డలారా అన్నాడు పడవల పానయ్య. తర్వాత చెయ్యెత్తి నర్మదా నదికి ఆవలనున్న దేవఊరు కేసి చూపుతూ, మీ పడవలన్నీ నర్మదా నది గర్భంలో ఉన్నాయి. వాటిని దొంగిలించిన చోరులు అదిగో ఆ కనబడే భవనంలోనే ఉన్నారు, తెలిసిందా అని అన్నాడు. ఈ మాటలు పడవల వాళ్ళలో ఎక్కల్లేని రోషాన్ని పుట్టించినాయి. పదండి పదండి, ఆ చోరుల్ని హతమార్చాలి, మన కడుపు కొట్టారు దుర్మార్గులు, వాళ్ళని బతకనివ్వకూడదు అంటూ ఎవరి చేతికి అందిన ఆయుధం వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా ఎంతో చోద్యంగా చూస్తున్నాడు విజయవర్మ. పడవల పానయ్య యుక్తికి, సందర్భ శుద్ధికి అతడు లోపల ఆనందిస్తున్నా ఏ పొరపాటు మాట వల్ల అసలు రహస్యం బయటపడుతుందోనని భయపడుతూనే ఉన్నాడు. బిడ్డల్లారా, తొందర పనికిరాదు అని హెచ్చరించాడు పానయ్య. మా ఇద్దరిని నది అవతల ఒడ్డుకు చేర్చండి. దేవఊరిలోని ఆ భవనంలో విడిది చేసి ఉన్న సామంతుల గుట్టుమట్లన్నీ తెలుసుకువస్తాం. తర్వాత మీ పగ తీర్చుకోవచ్చు అని అన్నాడు. అయితే బాబులు, మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అని ఆత్రంతో అడిగారు పడవల వాళ్ళు. ఎప్పుడోనా, వెంటనే. అన్యాయాలకు పాల్పడిన మీ వంటి అమాయకులకు న్యాయం కలగచేయటమే మా విధి. మమ్మల్ని ముందు నది దాటించండి. మరొక్క మాట, ఆ భవనంలోంచి నది దాటి వచ్చే భటులనెవరినైనా సరే మేం తిరిగి వచ్చే వరకు ఇక్కడనే బంధించి ఉంచండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పానయ్య. ఈ మాటలకు పడవల వాళ్ళంతా పరమానందభరితులయ్యారు. మన పాలిట దేవతలల్లే వచ్చారు ఈ యతీశ్వరులిద్దరూ అని అనుకున్నారు. వెంటనే ఒక పడవ మీద విజయవర్మను పానయ్యను ఎక్కించి నది దాటించారు. భవనంలో భీమవర్మ బస చేసి ఉన్న ప్రాంతాన పడవ నిలుపు చేయించారు విజయవర్మ పానయ్య. అక్కడ భవనం అంతా కోలాహలంగా ఉంది. వందలాది జనులు పోగయ్యారు. భవనం లోపల నుంచి మంగళవాద్యాలు వినబడుతున్నాయి. ఏదో పెళ్లికి ఏర్పాటులాగుంది. కర్ణను బలవంతంగా ఎవరికో కట్టబెట్టబోతున్నారు అన్నాడు విజయవర్మ. ఈ మాటలేమి పట్టించుకోకుండా పానయ్య జై సీతారాం అంటూ జనంలో కలిసిపోయి భవనంలోకి దారి తీశాడు. విజయవర్మ కూడా పానయ్యలాగానే జై సీతారాం అనుకుంటూ అతనిని వెంబడించాడు. విజయవర్మ అనుమానం నిజమే అని తేలిపోయింది. భవనంలో అటూ ఇటూ తిరుగుతున్న దాసీ జనాన్ని చూసినా, అక్కడ పోగైన జనం చెప్పుకునే మాటలు విన్నా ఇది కరుణకు జరగబోయే బలవంత పెళ్ళి అని తెలుస్తూనే ఉంది. మరి వరుడెవరు? విజయవర్మను బాధిస్తున్న ఈ సంశయం కూడా ఇట్టే తెలిపింది. రంగురంగుల వస్త్రాలు ధరించి విలువగల ఆభరణాలతో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక పక్కగా చేరి కేరింతలు కొడుతున్నారు. జై సీతారాం అంటూ పానయ్య వారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఓహో, ఎవరో సాధువుల్లాగా ఉన్నారే, మన ప్రశ్నలకి వీళ్ళు జవాబు చెప్పగలరేమో చూద్దాం అన్నాడు వాళ్ళల్లో ఒకడు. పానయ్య కమండలం పైకెత్తి, బిడ్డలారా, ఏమిటో మీ సందేహం అని గంభీరంగా అడిగాడు. విజయవర్మ పక్కనే నిలబడి చూస్తున్నాడు. కబంధవర్మతో కరుణ వివాహం సక్రమంగా జరుగుతుందా అని ప్రశ్నించారు వాళ్ళు. అలాంటి సంశయం మీకెలా కలిగింది అని అడిగాడు పానయ్య నొసలు పైకెత్తి కళ్ళు పెద్దవి చేస్తూ. త్రికాలజ్ఞులైన మీకే ఆ కారణం తెలిసి ఉండవలసింది. అయినా మీది చండీదాసముట కాదు కదా అన్నాడు ఒకడు. ఆ మాటలతో విజయవర్మ గతుక్కుమన్నాడు. పానయ్య మాత్రం నిబ్బరంగా, బిడ్డా, నువ్వు మాట్లాడేది మా బోటి త్రికాలజ్ఞులకు తెలియంది కాదు. ద్రోహి, బందిపోటు, దొంగల నాయకుడు అయిన చండీదాసుతో మమ్మల్ని కలపడం మహాపరాధం. ఇందుకు నిన్ను శపించవలసింది. కానీ ప్రథమ తప్పుగా క్షమిస్తున్నాను అన్నాడు గుడ్లెర్ర చేస్తూ. పానయ్య ఇలా అనేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు హడలిపోయారు. క్షమించని మహాత్ములారా అంటూ వారు పానయ్య విజయవర్మల పాదాల మీద పడ్డారు. లేవండి లేవండి పిచ్చి వాళ్ళల్లారా, క్షమించాం అన్నాడు పానయ్య. హిమాలయాల్లో 6 ఏండ్లు తపస్సు చేసింది మీ బోటి మూర్ఖుల వల్ల నిందలు మోసేటందుకు కాదు. పొండి, క్షమించాం. కరుణతో కదంబవర్మ వివాహం నిరాఘాటంగా జరిగిపోతుంది అని అంటూనే అక్కడి నుండి బయలుదేరాడు పానయ్య. విజయవర్మకు విపరీతమైన కోపం వచ్చింది. కబంధవర్మన్ గురించి లోగడనే అతనికి తెలుసు. 50 పడి నడుస్తున్న కబంధవర్మకు కరుణకు వివాహమా? భీమవర్మ తలపెట్టిన ఈ దుండగా నుంచి కరుణను ఎలా అయినా కాపాడాలి అని అనుకున్నాడు విజయవర్మ.
పానయ్య ఊరికే జై సీతారాం అంటూ భవనం అంతా కలే తిరుగుతున్నాడు. సన్యాసుల వేషంలో ఉన్న వారిద్దరినీ ఏ రాజభటులు అటకాయించలేదు. ఐహిక సుఖాలను ఆశించిన వారిని చూస్తే ఎవరికీ అనుమానం ఉండదు కదా. కాసేపు అలా తిరిగిన తర్వాత విజయవర్మ పానయ్యను పక్కకు పిలిచాడు. జనసమ్మర్దం లేని ఒక ఏకాంత స్థలంలో ఇద్దరూ కూర్చున్నారు. ముందు కర్తవ్యాన్ని గురించి చర్చ ప్రారంభించారు. ఈ పెళ్లిని ఎలా అయినా నిలుపు చేయాలి. వెంటనే మనం సత్రం చేరటం మంచిది. అక్కడి నుంచి కొంతమందిని తీసుకురావచ్చు అన్నాడు విజయవర్మ. అదేమీ లాభం లేదు. ఇంకొక అరగంటలో పెళ్లివారంతా అడవిలోని గుడికి తరలి వస్తారు. గుడిలోనే వివాహం. మనం మనుషులను వెంటబెట్టుకొని తిరిగి వచ్చేటంత వ్యవధి లేదు అన్నాడు పానయ్య. అయితే కరుణకు ఈ ముసలివాడితో బలవంత పెళ్లి జరగాల్సిందేనా అన్నాడు విజయవర్మ కోపంగా. నవ్వాడు పానయ్య. తర్వాత విజయవర్మకు సంజ్ఞ చేసి దూరాన గోడను ఆనుకొని నిలబడి ఉన్న ఒకరిని చూపాడు. విజయవర్మ ఆశ్చర్యానికి మెరలోకపోయింది. అలా గోడ పక్కగా నిలబడి పెళ్లి ఏర్పాట్లన్నీ కనిపెట్టు చూస్తూ ఉన్న వ్యక్తి చండీదాసు అనుచరుడు. విజయవర్మ చుట్టూ కలే చూసి జై సీతారాం అంటూ అతడి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత వంగి అతడి హస్తరేఖలను పరీక్షిస్తున్న వాడిలా నటిస్తూ, ఒక అరగంటలో పెండ్లి ముఠ అంతా అడవిలోని దేవాలయానికి వచ్చేస్తారు. వ్యవధి లేదు. ఈ సంగతంతా తొందరగా చండీదాసుకు తెలియపరచు అని అన్నాడు. వాడు నివ్వెరపోతూ మీరెవరు అని అన్నాడు. నేనెవరో తెలియడం లేదా? పోనీ అదే మంచిది. ముందు తొందరగా చండీదాస్ దగ్గర పో అన్నాడు విజయవర్మ. చండీదాస్ అనుచరుడు తల ఊపి అక్కడి నుంచి చకచకా వెళ్ళిపోయాడు. కాసేపటికల్లా పెళ్లివారంతా అడవిలోని దేవాలయానికి బయలుదేరారు. మంగళవాద్యాల కోలాహలం, గుంపులు గుంపులుగా చూడవచ్చిన జనం సందడి అంతా గందరగోళంగా ఉంది. పానయ్య విజయవర్మలు కూడా వాళ్లతో పాటు దేవాలయానికి బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే నెల సంచిక వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.